కానీ 3 కిలోమీటర్ల క్యాంప్ ఆఫీస్ నుంచి ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి కనీసం ముఖ్యమంత్రి రాలేదు. అంటే దళిత విద్యార్థుల పట్ల, దళితుల పట్ల ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క ముఖ్యమంత్రిని ఒక దొర పరిపాలన, ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఏ రకంగా అయితే జరిగిందో ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలన కూడా అదే విధంగా జరుగుతుంది. సో విద్యార్థులారా అందరూ ఏకమై, ఇది మన తెలంగాణ, మనం సాధించుకున్న తెలంగాణ, శుద్ధి చేసుకునే బాధ్యత కూడా మనపై ఉంది. అందుకే విద్యార్థులారా అందరూ చేతులు జోడించి మేము ఎన్ఎస్ఓ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థులను కోరుకున్నది ఒకటే. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ రోజు కన్నా చాలా మంది విద్యార్థులు పెళ్లి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకోవాలి. ఈ రోజు డిగ్రీలో కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకురాలేదా? 7.5 రూపాయల డిగ్రీ చదువుకునేది ఉంటే కౌన్సిలింగ్ సిస్టమ్ అని పెట్టి వరంగల్ జిల్లాలో అడ్మిషన్ ఇస్తే నా తోటి చంద్రబాబు ఇంటికి వెళ్ళడానికి ఎట్లా పోతారు? పోయే పరిస్థితి ఉంటుందా? చదువుకోగలుగుతారా? అంటే కేవలం ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించుకోనికి, ఆయన పైసలు తగ్గించుకోనికి, అంటే విద్యార్థులకి పైసలు ఇవ్వలేక ఇలా వివిధమైన కొత్త చట్టాలు తీసుకొని వచ్చి విద్యార్థులని బడుగు బలహీన వర్గాల్ని చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తుంది ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం. దీనిపై ప్రశ్నించి అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ఉన్న మా అన్నలందరూ ఉన్న ఎమ్మెల్యేలందరూ వెళ్ళి ప్రశ్నించగా అసెంబ్లీ నిండు చట్ట సభలో అందరి ముందు ఏప్రిల్ 18వ తేదీన నేను ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా, 3 రోజులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పి చట్ట సభలో అసెంబ్లీలో అందరి ముందు వాగ్దానం చేసిన తర్వాత అప్పటికి రిలీజ్ కాక మొన్న అసెంబ్లీలో అడిగితే ఏమైంది ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందంటే డిమానిటైజేషన్ కారణంగా పైసలు లేవట. ఆయనకి డిమానిటైజేషన్ కారణంగా మనకి మాత్రం ఇవన్నీ పైసలు ఉండేవి. హోమాలు యజ్ఞాలు పోయి గుడిలో కానీ దానికి కానీ మన పైసలు దారవస్తాడు. కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. వాస్తవమా కాదా? ఆయన మనవరేమో కారులు వేసుకొని రై హైదరాబాద్ లో తిరుగుతూనే ఉంటారు. మనకి కనీసం తిరగడానికి బస్సు సౌకర్యం ఉండదు. వాస్తవమా కాదా? అందుకే విద్యార్థులారా మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ కోసం ఎన్ఎస్ఓ తరఫున, కాంగ్రెస్ పార్టీ సైనికుల తరఫున ఎన్ఎస్ఓలో మేము ముందుండే పోరాటము, ఈ యొక్క తెలంగాణ శుద్ధి చేసుకుని మా పాత్ర మేము పోషిస్తాము. అదేవిధంగా మీ యొక్క విద్యార్థుల అందరి అండదండలో మీ సపోర్ట్ మాకు ఉంటుందని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మా జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా అన్న గంట వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కృతజ్ఞతలు.